తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఆ బిడ్డ మళ్ళీ పెద్ద పెట్టన్న పోతాడు. చెప్పిపోదు పౌడేగా. ఇక నీ నౌకరు పర్మనెంట్ అయింది అనుకోరా, చెల్లె పెళ్ళి అయినాక నీ పెళ్లి చేస్తే ఇక నా బాధ్యత అయిపోతుంది. ముందు అది గట్టి గుంజు. అవ్వా ఏం చేస్తానవే? ఇక ఇప్పుడు చూడే మంచం ఎట్టుండే, ఇట్లా వాంతోటి గుంజిపించుకోపోతే మంచిగానే ఉన్నది బిడ్డ. జోలవాడి అలా నడవంతా నొక్కుతాంది. సరే అటు గుంజు. అవ్వకి మంచం గుంజుతాను బిడ్డ, అవ్వ జోలే మంచం వల్ల పండుకుంటుందని. నీకోసమే చూస్తాను, చూసి తిన్నా కాదురా. నేను పోతా అని ఆనే బట్టలు ఇట్లా చదువుకొని ఉన్నాను. ఇప్పుడు వచ్చి బాగానే రోజులు అయితే అని పోతానంటాను, వచ్చి 4 రోజులు అయితే పోతా అంటాను నేను బిడ్డ. అన్న ఆయన ఇంటలేడే, ఫోన్ చేసి రాను గరంగా మాట్లాడుతాడు. వాళ్ళ అమ్మ కూడా బాధపడుతున్నాడు. చక్కగా ఇక్కడ రావాలని గాడికి పోడిందిరా, మీరు రావాలి కానీ రావాలి పోవాలి కానీ ఎక్కడ పోతారు ముందుగా అంటుందట. ఎందుకైనా మంచిది పంపిద్దాం. ఏంది బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ పంపిస్తాను అంటాను ఏందే? మనం ఏమనుకున్నాం అసలు? కరెక్టే బిడ్డ, మనం అనుకున్నావురా. చెల్లె పరిస్థితి మనకు తెలిసిన ముచ్చటేనే. వాళ్ళ అమ్మ ఆగుతలేదు, ఆయన రమ్మని ఫోన్ చేస్తాడు. పోతా అయితే రాగా. తెలిసి ఒక్క కన్ను పొడగొడతారు ఏమైంది మీరు? అప్పుడు ఆయన పోయినప్పుడు ఈమె తోలితే అయిపో కదా, మళ్ళీ మనం తీసుకొచ్చుకుంది కదా 4 రోజులు. ఏ అవ్వగారికైనా కూడా పో బిడ్డ అని తోలుతామా? మన ఇంటికంటే సంబరం అనిపిస్తాయి కానీ రాకరాకచ్చే బిడ్డ. ఉండు అన్నక్క రాకరాకచ్చింది కదా, 2 రోజులు ఉండిపోదు తీ బిడ్డ అన్న. వాళ్ళకు మాత్రం నా కోడలు రావాలి, నా కొడుకు రావాలని ఉండదా? అరచేళ్ళే మనకున్నట్టు వాళ్ళకు ఉండదా? ఏ కాదమ్మా, ఒక 2 రోజుల తర్వాత వస్తా అని చెప్పాలకు. అరే ఏందిరా మీరు అనుకునేది ఏంది? 2 రోజుల తర్వాత పోయేది ఏంది? ఏం లేదన్నా. అయితే మొన్న వాడు ఒక ముచ్చట మాట్లాడాడు. బాబాయ్ చెల్లె పెళ్ళి ఎప్పుడు నా సాధారణ ఇంట్లో ఉన్నాయి కదనే, ఎల్లుండి ఎట్లా చెల్లె పెళ్లి రోజు వస్తుంది, ఇప్పుడు మంచిగా ఉంటి మన ఇంటికాడ చెల్లె పెళ్లి రోజు మంచిగా ఘనంగా చేసుకుందాం, అవసరమైతే వాళ్ళ అత్తమామ కూడా రమ్మందాం అని వాడు సంబరంగా అన్నాడు. నాకు కూడా అనిపించింది. ఆ రోజు ఎట్లాగో వాళ్ళు ఇష్టం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మనకు అవకాశం ఇవ్వలేదు. పెళ్లి రోజు అన్న మన ఇంటికాడ చేసుకొని కాలు గడి కన్యాదానం చేసినట్టుంటుంది, వాళ్ళ అత్తమామను పిలిచినట్టుందని నేను అనుకున్నా. ఇంతలో నా ద్వారా ఫోన్ చేసి రా రా అని అంటాడు. మరి దబ్బున వాళ్ళ ఇంటికాడ ఎట్లా చేసుకుంటా అంటాడా ఏమో తెలుస్తలేదు. అందుకే పంపిద్దామని నేను అంటున్నా, వద్దని వాడు అంటాడు. కాదయ్యా, మనం అనుకుంటే ఎట్లనయ్యా? వాళ్ళ అయ్యవ కూడా ఈ ముచ్చట తెలిస్తే మంచిగా ఉంటది. కరెక్టే, కానీ ఎంతైనా కూడా మన ఇంటికాడ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఊళ్ళో ఎవరో తెలియదు. మనం నాకు తొలిసూరు బిడ్డ ఒకటి, నేను పెళ్లి చేసింది కాదు, కాలు కడిగింది కాదు. మన ఇంటికాడ చేసుకుంటే తొలుత పండుగ లెక్క అనిపిస్తుంది. రజనవ పెళ్ళి అప్పుడు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఈ పెళ్ళి అన్న మన ఇంటికాడ సంబరంగా చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో నాకు అనిపించింది. కానీ మరి ఆయన రంజిత ఏమంటాడో అడుగుదాం. అవసరమైతే ఒక మాట అన్నతో ఫోన్ చేయించని మాట్లాడిస్తాను నేను. అట్లా కాదే, మీరందరూ అనుకునేది మంచిగానే ఉంది. నేను అచ్చరే ఏడికి అత్తే, నాకు తెలిసి ఆయన కూడా పెళ్లి రోజు గురించే ఫోన్ చేసిండో, అక్కడ కథ ఎట్లున్నదో, మా అత్తమ్మ ఏమనుకుంటుందో. ఇప్పుడు మీరు అనుకుంటే అయిపోయిందా? ఇంటికి పోతే అక్కడ పరిస్థితి అంతా తెలుస్తుంది. మా అత్తమ్మ ఎట్లా అంటే అట్లనే, అంతా ఆమె చేతుల్లోనే ఉందిరా అన్న. నేను అడిగేనాక ఫోన్ చేస్తే తీయరాదు. ఏంది బుజ్జిగా అట్లా అంటాను? అంత ఆమె చేతుల్లో అంటాను. మనకంటే బారి పుట్టిపోయాం ఆమెది. ఏవో అరే పెద్దోడా, ఫోన్ చేసి ఆయన వాళ్ళ అవ్వని అయ్యని తీసుకొని రమ్మాను. ఓ అవ్వా, నువ్వు ఆశగా తుసగా ఓ మాట మాట్లాడితేవేందవ్వా? ఓడి తెలుస్తుంది, ఓడి తెలియదు. ఏమన్నా నేను అమ్ముకున్నావు అంతలో పిల్లలు? అరే మన ముఖం ఏమైనా కనబడ్డదా నవ్వ వాళ్ళ ఇళ్ళ? గట్లా అంటాను అత్తమ్మ. ఇచ్చుకున్న లేగా పుచ్చుకున్న వాళ్ళు పులని, వాళ్ళు మనకంటే పెద్దోళ్ళు, మనం పోయి అడగాల వాళ్ళను. ఈ పిల్ల మనకే ఫోన్ చేసింది, మరి వాళ్ళు చేసిందో చేయలేదో మళ్ళీ ఏమన్నా అన్నారు. రేపటి కాళ్ళు ఏమంటారు మాట అత్తే? అయినా కానీ వాళ్ళు మంచిగుంటే అయిపోయాయి. నాకేంది మీరెందుకు పెట్టుకుంటారు బాబు? బాగే ఇగో ఎట్లయితే అట్లానే నువ్వన్నట్టే ఫోన్ చేస్తుంది. అల్లుడికి ఫోన్ చేసి వాళ్ళ బాబుతో వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడతా. అక్కకి ఇట్లా సంగతి పెళ్లి రోజు ఇద్దాం అనుకుంటా, రాని లెక్క అని చెప్తా తీరాదు. ఫోన్ చేసా నువ్వేం మాట్లాడుతున్నారా? అసలు నీకేమన్నా తెలివి ఉన్నదా? తెలివినే మాట్లాడుతున్నావా? పెళ్ళయింది గుర్తా, వాళ్ళు మన ఇంటికి రాకపోతుంది, మనం వాళ్ళ ఇంటికి పోకపోతుంది. ఇప్పుడు ఏకేకినే రాన్లీ పెళ్లి రోజు మా ఇంటికాడ చేస్తామని ఫోన్ చేయగానే అత్తారా వాళ్ళు? మరి బావా రాన్లే, ఆ పొలగాళ్ళు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని అప్పుడు ఏదో జరిగిపోయింది, మీరు పోకపోతే పెళ్లికి మేము పోకపోతే ఇప్పుడు మా ఇంటికాడ మరి పెళ్లి రోజు చేద్దాం అనుకుంటానా బావా? చేద్దాం అనుకుంటాను అక్క, మీరిద్దరు రాలి కార్యక్రమం మా ఇంటికాడ చేద్దామని పోయి బతిలాడాలి. బతిలాడి వాళ్ళకి ముగ్గురు రాకొని తీసుకొని రావాలి. ఇక ఈయనట ఫోన్ చేయగానే అత్తరాట. ఈయన పెద్ద గోవందాసు. మనం పోయి పిలిచింది ఎట్లుంటుంది, వాళ్ళనే రమ్మన్నది ఎట్లుంటుందిరా? అంటే నువ్వే పెద్ద అనుకుంటానావురా? వయసుకు చిన్న కావచ్చు కానీ వాసికి పెద్దోళ్ళు కదారా మనకు వాళ్ళు. ఇద్దరు రాకం పోయి వాళ్ళని తీసుకొని రాపోలేరా? మంచిగా అంటున్నావన్నా. నీ ఇదివరకు వాళ్ళ వాకిలు దొక్కింది కదా, వాళ్ళు గడప దాటింది కదా, ఏమని పోవాలి? వాళ్ళు ఏమంటారో ఎట్లా మాట్లాడతారో వాళ్ళ ఇంటికి పోతారా? గదే భయం అవుతుంది. ఏంద్రా
వాళ్ళకు బాగా భయపడతాను. వాళ్ళకి ఇంకేమన్నా తప్పు చేసినావురా మనం? ఏంది అవ్వ గట్ల మాట్లాడుతున్నాం? తప్పు చేసిన వాళ్ళ కింద అని అంటేనే మనం భయపడాలనే వాళ్ళకు. వాళ్ళు ఎంతైనా పెద్దోళ్ళు కదా, నేను పిల్లని చేసుకుపోయిన వాళ్ళు ఇంటికి మనం పిల్లని ఇచ్చిన వాళ్ళు ఎట్లుండాలనే మనం తగ్గి ఉండద్దా? మనం అయినా వాళ్ళ ఇంటికి పోయి పిలితే మన కిరీటం కింద పడద్దా? మనకేమైనా నాదానరా? బాగా భయపడతాను ఎవరా? నేను వదిన కూడా వస్తాంపా, అందరం పోయి వాళ్ళని తీసుకొని బతిలాడు బామ్మలు తీసుకొని వద్దాంపా. ఇప్పుడు కలవకుంటే ఎప్పుడు కలుస్తాంరా? ఊరికే లొల్లులు పంచాయతీలేనారా? ఓనాడు అందరం కలిసి ఉండాలి, అందరం మంచిగా ఉండాలి అనేది కోరుకోవాలి. కానీ నేను పోతే ఏమనుకుంటారు, వాళ్ళు వస్తే ఏమనుకుంటారు, ఇదే అట్నే అనుకుంటూకుంటే ఎవరన్నా నడతాదిరా? సరే చేద్దాం. పా, నువ్వు బట్టలు ఇట్లా ఏం తెచ్చుకో బిడ్డ, ఇట్లే పోదాం. మనం పోయి వాళ్ళతో మాట్లాడి, మీ అత్తతోటి మీ మామతో మాట్లాడి సమాధానం చెప్తా. నేను రాని దండం పెడతా, మా ఇంటికాడ పండుగ చేద్దాం. గడిచింది గడిచిపోయింది, గతం గత. ఇప్పుడు పొలగాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి తీసుకొని వద్దాంపా. దానికి ఏమో బాగా భయపడబడితే నువ్వు బట్టలు వేసుకో. నేను బట్టలు వేసుకున్నా పోంపా. నువ్వు వస్తావురా? సరే అక్కలే నువ్వు కూడా ఇదేనా బిడ్డ మీ అత్తగారికి? అల్లక్కలే. అత్తమ్మ మావయ్య నమస్తే. మావయ్య మంచిగా బాగారా? మా బాబు మా అమ్మ. నేను వీళ్ళ ఫోటోలో చూసినాం కదా, సెల్ అన్నాడు, నేను చూసాను. ఈయన మీ పెద్ద బాబు కదా? నమస్తే. రా కూర్చోరు. అయ్యో బావా, ఏంది నువ్వు మంచిలు పట్టుకొత్తివి, నా బిడ్డ పట్టుకురాకపోనా? ఎవరైతే తీ బావా, ఏం డబ్బులు వచ్చారని నేను పట్టుకొని వచ్చిన. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు, వాళ్ళకేం ఎరక. ఏంది బిడ్డ, నీళ్ళు సంసారం నీది లేదా? మావయ్య పట్టుకొత్తా నువ్వు చూస్తావా బిడ్డ గట్లా? అట్లా కాదే, అమ్మకి పీడిచ్చేసరికి మావయ్య అట్లా కాదు బిడ్డ, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అత్తగారి ఇంటికి వచ్చినాక ఇల్లు చూసుకొని ఇంట్లో పోయి మంచిగా లేవా మాకు? అది కూడా నేను చెప్పాలా? ఎప్పుడు నేర్చుకుంటావు ఇంకా? మౌనిక, ఫ్రిడ్జ్లో పాలున్నాయి, చా పెట్టుకురాపో. ఏం చేస్తారు బాగా? ఏమో బావ, పనులన్నీ అయిపోయినాయి. చెల్లెటి పోయింది కనబడతలేదు. ఈ మన ఇంటి పన్న పాలలో ఇంటికాడ పేరు పెట్టుడు ఉండే, నేను ఇంతకుముందే తినొచ్చిన. చెల్లె ఇట్లా వాళ్ళు ఆడవాళ్ళందరూ వెనకయ్యారు, వాళ్ళు తింటారు, ఇక అత్తారు కావచ్చు. అల్లుడు చెల్లి ఇద్దరు ఇద్దరు వేరు. ఈ ఆడలో ఉన్న కాడ కొద్దిగా లేట్ అయితే అత్తనే వస్తాయి. బావా రాంగా తోపండు చూసుకుంటూ వచ్చినాం. ఎక్కడికింత పొలం కనిపించలేదు. అసలు ఇటు ఏమేం పంటలు పండుతాయి బావా? మీరు ఏం పండిస్తారు? మా దగ్గర వరి పంటలు ఎక్కువనే బావ, అన్ని గడ్డ పంటలే. పత్తి, మొక్కజొన్న, తోటలు, అది తప్పితే కూరగాయలు అన్ని ఇవే. ఇక మా దిక్కు చూద్దామంటే గడ్డ పంట కనిపించేది. ప్రతి ఒక్కరు పొలం పొలం పొలం. ఇక మాకైతే నీళ్ళోడని బావి ఉన్నది, మాకు కాలువ నీళ్ళు కూడా పుష్కలంగా వస్తాయి కాడ. మీకెందు బావ, మీరు అదృష్టవంతులు. బావా, ఇక్కడ కౌలు ఎట్లున్నాయి బావా? కౌలు బావి ఉంటే ఓ రకంగా ఉన్నాయి, బావి లేకపోతే ఓ రకంగా ఉన్నాయి బావ. బావి ఉంటేనేమో 20,000 దాకా పోతుంది, బావి లేని వాటికి 15,000 దాకా పోతుంది. మనకు అన్నీ మంచిగా ఉన్నది. భూములు రేట్లు ఎట్లున్నాయి మరి ఈడ? భూములు ఎకరానికి 40 లక్షల దాకా ఉన్నది. మాది ఊరు బయటనే ఉన్నది. 40 లక్షలకు మాకు అడిగారు. నేను ఎందుకు అమ్ముతా బావా, ఒక్కడే కొడుకు, మాకున్నది చాలు. బావా, తప్పుగా అనుకోకు, దయచేసి ఏమనుకోకు. అనుకోని చెప్పు బా. అయితే వాస్తవానికి వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మనం మంచి చెడు ఏం అడగలేదు కాబట్టి నాకు తెలియదు. ఇంతవరకు నా బిడ్డని అడగలేదు, నా అల్లుని కూడా అడగలేదు మీకు భూమి సాగు ఎంత ఉన్నదా అని. ఇది పెళ్ళి అప్పుడు మనం సాంప్రదాయంగా కూర్చొని మాట్లాడుకుంటే అడిగే ముచ్చట. మీకు భూమి ఎంత ఉన్నది బావా? భూమి 5 ఎకరాలు ఉన్నది. అయినా నయమే బావ, మీ లెక్క గడ్డ పంటలు అంటే నయం బావ. పత్తిర్ల దినిసి ఇంట్లోకి వస్తుంది. ఏమున్నది బావ, మాకు ఎటు చూసినా వరి వరి వరి. ఎవరింట చూడు వాటిలే. మాకు కందులు వస్తాయి, పేసర్లు వస్తాయి, కూరగాయలు వస్తాయి, మాకు అన్ని రకాలు ఉంటాయి. మేమే తింటాం. చూసినా గడ్డ పంట ఉంటే ఎంత నయం, ఎంత మేలు. ఇక మనోళ్ళు ఏమన్నా అంటే చెడగొట్ట పొలం చేయ. ఒక కందులు ఉండే, పేసర్లు ఉండే, బొబ్బెర్లు ఉండే, మిరపకాయ ఉండేది, అన్ని కొనుకొచ్చుకునే మార్కెట్ పోయి. అనుకునేది ఏముండదు, మనం పరాయిలం, ఆయన పరాయ. అక్క వస్తుంది కదా.
అక్క అంత మంచేనా? మాగా మంచి. గట్లా అంటానే పోయింది అక్క. ఎట్లా అనాలి మరి? ఏం చేయాలి? ఇంట్లో పోతాను మీరు ఉంటే ఏం చేయాలి చెప్పు. విజయ అత్తమ్మ కూర్చోయి. చెప్పులిగా ఏం చేయాలి నువ్వు? అరే ఏంద్రా గంతగరం అయితేనే పెంచింది. నేనేం గరం కాలే, నేను మంచినే ఉన్నా. చెల్లె నీకు మా మీద కోపం ఉండడు సహజంగా కావచ్చు, కానీ జరిగిన దాంట్లో మాత్రం మా తప్పు మాత్రం ఏమాత్రం లేదురా. మీ మీద కోపం నాకెందుకు ఉంటది? నాకు లేదు, మీ మీద కోపం లేదు నాకు. కోపం ఉన్నట్టే కనపడబడుతుంది. మేము వచ్చి మందులు ఇచ్చినా కూడా గరం గరం మాట్లాడబడుతుంది. ఎట్లా చెల్లె? గరం గరం మాట్లాడాలంటే మాకు ఉన్నదే ఒక్క కొడుకాయే, తీసుకొని పోయి ఎక్కడో ఉన్నది. మీకు ఫోన్ చేస్తాళ్ళు, మీతో మాట్లాడతాళ్ళు, మరి మాకు ఫోన్ చేసిల్లా, మాతో మాట్లాడిల్లా? వీళ్ళు ఇల్లు వచ్చినప్పుడు ఎట్లుండే ఇల్లు, ఇప్పుడు ఎట్లున్నది? మేము కష్టపడేది ఎవరి కోసం? వాళ్ళ కోసం కదా. నాకు ఎంతమంది కొడుకులు ఉన్నారు? ఒక్కడే నాయే. నీ అనుమానం నిజమే కావచ్చు చెల్లె. నీకైతే ఎంత దూరం ఉన్నారో నాకు కూడా గంత దూరం ఉన్నారు నా బిడ్డ నాలుగు. నీకు దూరం ఉన్నాడని నాకేం తెలుసు? నీకు ఫోన్లు ఎత్తాలు కావచ్చు, మీ ఇంటికి అత్తాలు కావచ్చు. అచ్చుడితోనే అందుకున్నావా? కొద్దిగా నచ్చిందా? ఇప్పుడు ఎండలు పడి వచ్చారు, ఇక అచ్చుడితోనే లొల్లేనా చెల్లె? అంటే నువ్వు సమర్థించుతానో నేను కోపంగా ఉన్నానా? చెల్లె నీకు అబద్ధం, నాకు నిజం చెల్లె. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తాన్నా. నా బిడ్డ నాలుడు ఫోన్ చేసిన దాఖలాలు లేవు, నా ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. నా బిడ్డ నాలుడు అత్తలేరని నీ కొండకేరు చూసినట్టు కోటి మొక్కులు మొక్కుంటా వాళ్ళు ఎక్కడుందో మంచిగా ఉండాలని ఉంది తప్ప వాళ్ళు నా దగ్గరికి వచ్చింది లేదు, నేను వాళ్ళ దగ్గర కూడా పోయింది లేదు. అంతకు మించి ఇంకో ముచ్చటేం లేదు చెల్లె. మరి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినట్టు మా దగ్గరకు వస్తే అయిపోవు కదా? నాకు ఉన్నదే ఒక్క కొడుకు, ఆయన కడుపులో పెట్టుకొని చాదుకొని పెంచి చేసిన నా విలువ లేకుండా బయటకు వెళ్ళిపోయిండు. నేను అన్న చెల్లె అత్తమ్మల ఇంటికి పోయి రాకపోయిన బిడ్డ సక్క ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయ్యా ఇంటికి పోయి అమ్మను బాపును మంచిగా చూసుకొని రాకపోతే ఓ 2 రోజులు అక్కడ ఉండి అయిపోవు కదా అన్న అంటే, లేదు లేదు మామయ్య ఇటు వచ్చినా కొంచెం ఇక్కడ దగ్గర కదా అని సీకటి ఇటు వచ్చినావా అన్నారు వాళ్ళు. కాదక్క, మీ దగ్గరకు అత్తాలని మేము అనుకున్నాం. మాకేం తెలుసు? మాకు ఫోన్ చేయక సంవత్సరం వాళ్ళు మాతో మాట్లాడక. పెళ్ళైన గుర్తా మాతో మాట్లాడడం లేదు, పొల్ల ఫోన్ చేసిలేదు, ఆయన ఫోన్ చేసిలేదు. మీ దగ్గరకు వచ్చిపోతాను కావచ్చు అనుకున్నాం అక్క. మాకేం తెలియదు ఇవన్నీ. మేము ఎట్లా నమ్మాలి మీకు ఎత్తలేరా అని? ఆగరాదే, ఇట్లా ఎన్ని రోజులు ఉంటుంది నువ్వు? వాడు అక్కడ, మనం ఇక్కడ. మనం చేసేది వానికి కాదా? ఏదో పిల్లలు ఏదో తెలియక చేసిరు, మరి ఎన్ని రోజులు ఇట్లా చెప్పు. మరి ఏదో సర్దుకోపోవాలి. వాని కోసం చెప్తాను, వానికి తెలియకుండా ఈమెకు తెలియదా? మీ అమ్మ నాన్న ఒక్కళ్ళనే, మరి మనం ఎందుకు ఉండాలి? మీ అమ్మ నాన్నకు ఫోన్ చేయని ఓ రోజు కాకుండా ఓ రోజు చెప్పదు. వాళ్ళ అమ్మ నాన్నకి ఈమెకు చేయలేదని గ్యారెంటీ ఏమున్నది? నేను చెప్పినత్తమ్మా, నువ్వు కూడా ఫోన్లు బంద్ చేయని మాట్లాడిండు. ఆద్రా చెల్లె వాళ్ళిద్దరు అనుకుని పోయిండు. ఆడిద్దరు నౌకరు దొరికిందట, నౌకరు చేసుకుంటున్నారట. ఇప్పుడు ఏదో 4 రోజులు రెస్ట్ ఇచ్చిల్లట, అల్లు ఇచ్చి వచ్చిల్లట. మా ఇంటికి అయితే మేమే కోపట్టు, అయ్యో అత్తమ్మ దగ్గర పోయిన బిడ్డ మా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఆడికి పోయినాక 2 రోజులు ఉండి ఇడికి రాకపోయినావు తల్లి. వీడికి వచ్చినందుకు వాళ్ళు ఎంత బాధపడతారో కదరా. నా బిడ్డకి చెప్పిన అల్లుని చెప్పి అల్లుని ఆ రోజే పంపుతుంది. అయ్యా పో మరి అవ్వ దగ్గరికి బాబు దగ్గరికి పోయి మరి మంచి చెడు చేసి తెలుసుకోపోయి అని మేము గోల్నే తోలితే ఇక మా పొరపాటు ఏమున్నది ఇలా. ఇన్ని రోజులు గుర్తుకు రాలే అవ్వయ్యా, ఇప్పుడు గుర్తుకొచ్చిళ్ళు. నీకు నువ్వు మొదలు వచ్చినప్పుడు నీకు బాగా ఎరికైందానే? నువ్వు మా అవ్వ మీకు అయితే ఎగిరినావు, నువ్వు ఎగిరినా కానీ చూసుకోలేదా మీ అవ్వయ్యను? అరే నేను ఎంత చెప్పుకుంటా నువ్వు చూసినావు. నువ్వు అచ్చుడితే నేను మంచిగా చూసుకున్నావా? నేను ఎన్నో సర్దుకుంటే చెప్పుకుంటా వస్తే నువ్వు చూసినావు. ఇప్పుడు నీకు ఎరకైంది, ఏదో కలుపుకొని పోతాను. రాదే కొద్దిగా వాళ్ళకి ఏం తెలుసు? ఏం తెలుస్తుంది? వచ్చి 4 రోజులు ఇంట్లో ఉండలే, పోదాం బయటికి పోదాం అని బయటికి వేయిళ్ళు. అట్లా కాదురా చెల్లి, ఇక వాళ్ళకి ఎందుకో ఉండబుద్ధి కాలే, ఈడ ఉండబుద్ధి కాలే, మా దగ్గర ఉండబుద్ధి కాలే. పోయిళ్ళు మంచిగానే బతుకుతారు కదా. ఇప్పుడు అంతా మంచిగా ఉన్నది కదా. పిల్లలు వచ్చినప్పుడు కలుపుకొని ఉంచుకుంటే అయిపోయాయి కదా. ఇప్పుడు ఇక అంత మంచిగా ఉన్నా ఉండకపోయారు, మళ్ళీ ఎందుకు వచ్చిళ్ళు? మరి దయచేసి నేను ఒక ముచ్చట చెప్తాన్నా. నేను ఎంత అయినా నీకు ఇచ్చుకున్నాను. నీ ఎంత పెద్ద అయినా కూడా నీ దగ్గర నుంచి చిన్న చెల్లె. నా బిడ్డ నీ మనసును నా బిడ్డ ఏమైనా గాయపరిస్తే, ఏమైనా ప్రవర్తనతో గాయపరిస్తే నన్ను చూసి నా ముఖం చూసి నా బిడ్డను క్షమించమని అడుగుతున్నా. వాళ్ళు తెలిసే తెలియక తప్పు ఒప్పు చేస్తారు కావచ్చు, వాళ్ళకు అనుభవం లేని వయసు అది. సరే తప్పు ఒప్పు జరిగినా కూడా దాని పూర్తిగా బాధ్యత నాదే. ఇంతవరకు నీ ఇల్లు నేను దుక్కు నచ్చింది లేదు. ఇప్పుడే నీ ఇంట్లోకి నీకు అడుగు పెట్టినా. నేను ఒక ముచ్చటకు వచ్చిన చెల్లె. రేపు ఆదివారం నాడు పిల్లలది పెళ్లి రోజు ఉన్నది. నేను నా ఇంటికాడ ఏ కార్యక్రమం చేయలే. నా తొలుసూరు బిడ్డ నేను ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నా నా పెళ్లి. సరే నీ బాధ నీకు ఉంటుంది కావచ్చు, నీ కొడుకు ఆవేదన నీకు ఉంటుంది కావచ్చు. ఏ కన్న కడుపు ఆవేదన వాళ్ళకు ఉండదు నేను అనను. పిల్లల పెళ్లి రోజు నా ఇంటికాడ చేద్దాం, నా తొలుసూరు బిడ్డ పెళ్లి చేసినట్టు చేద్దాం. నేను నీకు మాట అనలేదు, ముచ్చటం లేదు, కట్నం లేదు, కానుకలం లేదు. నాకున్న 2 ఆడపిల్లలలో నా ఎంతైతే నా యావదాస్తి వాళ్ళిద్దరు చేర్సాగా ఉంటుంది. అదే ముచ్చట నా ఇంటికాడ పిలుచుకొని వాళ్ళ పెళ్లి రోజు చేసి గిదునే చెల్లె, గిదునే బావ, నా బిడ్డని ఇస్తానా, ఇప్పుడే ఇస్తాను అనుకోండి, ఈ కట్నం ఇస్తానని చెప్దామని మా ఇంటికి తీసుకుపోదామని వచ్చినాం. నాకు ధైర్యం చాలకనే మా అన్నని తీసుకొని వచ్చిన. దయచేసి చెల్లె ఏం మనసులో పెట్టుకోకుండా నన్ను చూడండి. నేను ఆడపిల్లల గల్లుని, నీ కడుపు ఆవేదన నేను కాదనను. నీకు కొన్ని కోరికలు ఉంటాయి కావచ్చు. నీ ఉన్న ఒక్క కొడుకు పెళ్లి చేయాలి, రంగరంగ వైభవంగా చేయాలి, అయినింటి సంబంధం చూడాలి,
మంచి ఈ అప్పుతో మంచి సంబరంగా ఉండాలి, ఈ అప్పుడాలతో సంబరంగా ఉండాలి నీకు ఉంటాయి కావచ్చు. సరే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పిల్లలు, వాళ్ళు పెద్దలు, మనం తెలిసిన వాళ్ళం, అనుభవం కళ్ళల్లో, మనమైనా దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ పెళ్లి రోజు మా ఇంటికాడ చెప్తాను చెల్లి. దయచేసి నువ్వు బావ దండం పెడతాం అక్క, రాని ఇద్దరు రకం. మేము వాళ్ళని ఏమన్నా కాని మాటలు అన్నావా? వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మన్నావా? మేము పనికి వచ్చేసరికి ఈ పని చేసి ఇక్కడ చేసుకుంటుంటే అయిపోతుంది కదా, మా కళ్ళ ముంగట ఎక్కడో దూరంగా ఉన్నారా అని మా బాధతో మేము అంటాను. గడిచిపోయింది రే చెల్లి. నీకు ఒక ముచ్చట తెలుసా? సరే, వచ్చింది చెప్పరా. ఓ చెల్లి, నా అల్లుడు నా ఇంటికి వచ్చినప్పుడు ఒక ముచ్చట అడిగిన, అయ్యా మొత్తం సగం నా యావత్ అసలు సగం నీకే, ఏదో బిజినెస్ చేస్తా అంటున్నావు, ఎకరం అమ్మితే తీసుకుపోయి చేసుకో అంటే ఏమంటే తెలుసా నా అల్లుడు? నీ రూపాయి నాకు కాదు, నా సొంతంగా నా కాళ్ళ మీద భక్త, నా అబ్బాయి దగ్గర రూపాయి తీసుకుంటే నీ దగ్గర రూపాయి తీసుకోను, నా అబ్బాయి ఇస్తా అంటే వద్దాను నేను అన్నప్పుడు నా పానం నమ్మకం అనిపించింది దాని మీద. చూసినవా, తల్లిదండ్రులు రాస్తే వద్దంటాడు, నా ఆస్తి కోసం ఆశపడతాడు నా అల్లుడు. సరే ఇయ్యాలి కాకపోయి రేపైనా వాళ్ళకే పోతుంది. నా అల్లుడు పెద్ద గుణం తక్కువడం కాదు, లేకపోతే ఏమో ఈ గుణం తక్కువడు కాదు, ఆయన సొంతగా ఆయన కాలం నిలబడతానే బయటికి పోయిండ్రు. సరే పిల్లలు వాళ్ళు పోయినరు, వాళ్ళు పని చేసుకోని భక్తి ఎక్కడున్న సంబరం ఉంటే సరిపోయా. కాకపోయిందంటే మనకు రాకడు పోకడు ఉంటే మన మనసులో నిమ్మలు అనిపిస్తుంది. ఇవాళ నీ పానం కొట్టుకోవాటే నా పానం కొట్టుకునే గింతే మనకున్న బాధ తప్ప ఇంకోటి ఏం లేదు చెల్లె. ఎందుకు లొల్లి పెడతానే? దానో దుఃఖ వచ్చినప్పుడు వెళ్ళకూడదు, వాళ్ళకు ఏదో సజ్జ చెప్పుకొని ఉంచుకుందాం, ఎన్ని రోజులు ఇట్లా ఉంటారు. ఇక ఎల్లగొట్టకుంటే పోతావు వాళ్ళు రమ్మనగానే వాళ్ళ ఇంటికి. అగు ఎందుకత్తమ్మా చేసిన కూడా చేయని పేరు చేసుకుని తాపో మాట అనుకుంటున్నావు. నువ్వు మామయ్య తెలియదా? మామయ్య లేడా? మామయ్య నీ దిక్కే సపోర్ట్ ఉండే. నేను పెద్దదన్నప్పుడు మాట పడితే నువ్వు ఎప్పుడన్నా ఊడ్చినవా, సల్లినవా, అత్త అని పిలిచినవా, అండి పెట్టినవా? ఏమైనా నా కొడుకుని పట్టుకొని పోదాం పోదాం పోదాం, వీడు అద్దు మీ అత్త పోరు పెడతాను పోదాం పోదాం అనే మాట మీదనే ఉంటివి. అంటే నువ్వు అంటే నేను అన్నా అంట నా కొడుకుని తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నావా అని అంట. నాకు బాధ ఉంటే నేను అన్నా, అప్పుడు కూడా గిట్టిన అన్నది. ఆగుబిడ్డని దండం పెడతా. చూసినవా మేము ముంగట్ నీకు ఇట్లా అంటుంది, మీరు లేనప్పుడు ఇంకెట్లా అనాలే? చెల్లె తెలిసి తెలియక అంటుంది కావచ్చు నా బిడ్డ, కానీ దయచేసి తప్పైంది, అది అన్నదానికి నేను క్షమాపణ కోరుతున్నా, ఏమనుకోక చెల్లె. బావా దండం పెడితే ఇల్లు తెచ్చుకొని వచ్చినాం, మా మనసుకి గాయపడకుండా మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉంటాం, అందరం మంచిగా ఉంటాం. అందరం మంచిగా ఉంటాం బావా. అది ఒక్కటి ఎంత ఏడ్చుకుంటూ ఉంటుంది, దానికి ఎంత ఓదార్చినా ఊకుంటలేదు. మాకు ఒక్క కొడుకు, మాకు ఎవరు ఉన్నారు, కళ్ళ ముంగట ఉంటే మాకెంత మంచిగా అనిపిస్తుంది, దానికి ఆయనతో బాధ అనిపించదా? అవు ఎవరికైనా ఉంటది బావా, కడుపారాగా అన్నప్పుడు ఉండదా బాబా? కొడుకేటన్నా పోతే అయ్యో నా కొడుకు ఏడునుడో, ఏం తింటాడో, ఎట్టునుడో, ఏం కాదు అని తల్లిదండ్రులకు దమంతో ఉండకుంటే ఎవరికి ఉంటుంది బావా? మీరు అర్థం చేసుకోవాలి, మేము అర్థం చేసుకుంటాం, వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు. పెళ్లి అయితే పెళ్లి రోజు మంచిగా అంగరంగ వైభవంగా మా ఇంటికాడ చేస్తాం. మీరు రాలి జర దండం పెడతా, నేను చెప్తానా ఇన్నావా చెల్లె? మాట పట్టుకోకరా జరా. మామూలుగా అత్తమ్మకు మంచి భరోసా ఇరా. సరే అట్లయితే అట్లే చేద్దాం బావా, మీ ఇష్టం అయితే కాదు. అక్క ఇగో నా బిడ్డ కాదు మీ బిడ్డ అనుకోలే అన్న, జర రానిలే మనసులో పెట్టుకోకుండా అక్క రానిలే. తప్పు నాది. నేను చాలాసార్లు చెప్పిన మీ కొడుకుతోటి పోదామని, ఆయన నా మాట వినలే. మీరు మా గురించి ఇంత ఆలోచిస్తారని నాకు తెలియదు. నేను ఇంకొకసారి ఎక్కడికి పోను. బాధపడక మౌనిక, అన్నాడు కూర్చో. అత్తమ్మ ఓకే అన్నది చెప్పు. ఇంట్లో పోయి చూడుకో. నేను పోతిగా, నువ్వు వస్తా అంటే నేను పోతికా నుంచి. ఎక్కడ పోతారు బావా? ఆవరి పోయే బుక్కలంతా తినిపోతారంటే ఎండలు పోయొచ్చారు. మామయ్య రండి ఫోన్, నేను బియ్యం పెడతామ్మా. చేస్తా సరే ఇంట్లో చూడుకో. అమ్మా అమ్మా వచ్చిరా బిడ్డ? ఏమైందిరా? సెలెక్ట్ అయినా అమ్మా. సెలెక్ట్ అయ్యారా? అంటే జాబ్ వచ్చినట్టేనా? సోమవారం సెలవు ఉంటుంది. సంతోషం బిడ్డ. రజనీ, రజనీ ఇట్రావే. అందలేడా? జాబ్ వచ్చిందట. అవునా? కంగ్రాట్స్ అరవింద్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి. ఏమన్నా ఎప్పుడు జాయిన్ కమ్మా? సోమవారం నుంచి రమ్మా. సోమవారం నుంచి ఓడేనా? మంచి వార్త. అందలేడా? ఉన్నాడయ్యా, పండుకున్నట్టున్నాడు. పడుకున్నాడా? ఫోన్ చేసి రమ్మన్నా ఎందుకమ్మా? మామయ్య ఇట్లా ఫోన్ చేసిరారా? చేయలేదు. ఎందుకు? ఏమైంది? చేస్తానడు మరి. మౌనికి వచ్చిందట. మౌనికి అది రేపు పెళ్లి రోజట, అందరిని రమ్మని చెప్పిండు. దాని పెళ్ళి అయితే మనం ఎందుకు పోతామమ్మా? అగో గట్లంటావు ఏందిరా? అయ్యా వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు సంబరంగా పెళ్లి రోజు అన్న మంచిగా చేద్దాం అక్క, ఇంటికాడ రాన్రే అందరు కలిసి అని చెప్పి అన్నాడు వాడు. ఏం అవసరం లేదమ్మా,
కాదమ్మా నువ్వు ఎట్లా అంటున్నావు? మనకి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఒక్కసారి నచ్చిందా అది? అరే అది ఎంత తిప్పల పడ్డదో ఎట్లున్నదో అది ఎంత కష్టం అనుభవించిందో మనకు తెలుసారా? దాని కర్మ అది అనుభవిస్తుంది, మనకు తెలియదు కదా. మన తిప్పల దానికి ఏం తెలుసు చెప్పు? మామయ్య రాలేదా చెప్పు? మామయ్య రాకుంటున్నాడు, దేనికి రాకుంటున్నాడు? ఏమో అమ్మ నువ్వేనా చెప్పు, నాకైతే అడుగు నచ్చలేదు. దేనికి నచ్చలేదురా నీకు? ఆపత అంటే సంపద అంటే ఇద్దరు మామయ్యలు ఉరుకొత్తారు, ఏమో నచ్చలేదంటే ఏందిరా నువ్వు? సరే మీరు పోతే నీ అయితే రాను. నువ్వు కూడా రావాలి, అట్లా రాను అని అంటే మంచిగా ఉండదు. వాడికి అత్త నాకు ఇబ్బంది ఉంటుందమ్మా, నీకు అర్థం కాదు. ఏమి ఇబ్బంది చెప్పు నీకు? చెప్పు ఏమి ఇబ్బంది? అది పెళ్లి చేసుకున్నది పోయింది, దాని కర్మ అది అనుభవిస్తుంది, దాని కష్టం ఏదో అది ఎలా తీసుకుంటుంది. ఇప్పుడేదో దానికి బుద్ధి పుట్టింది వచ్చింది, దానికి మనం ఏం చేస్తావురా? నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా చెప్పు? సరే పోదాంతి. మామయ్య ముఖం చూసన్నా పోయేద్దాం, ఊకే గట్ల ముఖం మార్చుకొని ఉండద్దు అక్కడ కూడా. వినపడ్డదా? సరే ఎప్పుడట? రేపేనట. రేపైతే ఈరోజు చెప్పిరా? మొన్ననే చెప్పిర్రా, నీకు కూడా ఫోన్ చేస్తా అన్నాడు, మరి ఎందుకు చేయలేదు మామయ్య? సరే పోదాంతి. ఇలా సాయంత్రం అన్న పోదాం, రేపు పొద్దున పోదాం, సరేనా? సరే అత్తమ్మ నువ్వు ఇంట్లో సరేనా మా బిడ్డ. అసలు మేము వచ్చేదాకా పనే తీరదు మీకు, ఆడవాళ్ళు వస్తేనే పని, లేకుంటే లేనే లేదు. ఒక్క పైపు మంచిగా లేదా? ఇప్పుడు అయితే అయిపోయిందని ఏమంటావు? ఊకే ఏందైతే అయితే అంటారు. ఇప్పుడు ఎట్లా పోతాయా పైపులు? మొత్తం దగ్గరికి వచ్చినాయి. కాలనీ దగ్గర రాకుంటే ఏమైతే ఒకటి. ఇప్పుడు అనుకుంటే ఏమన్నా నచ్చదా చెప్పు? ఏం రాదు, నీతోటి ఇదే సేరా. మళ్ళీ అట్లే అనుకుంటే పోతావు. ఊకే గులుగుతే ఏందే? ఊకే గులుగుడేనా? అయ్యే ఇప్పుడు అనుకుంటే ఏమవుతుందా? నేనే గులుగుతాను నానయ్య. మొన్న పంచాయతీలు ఏం చెప్పినావయ్యా? ఒకటే పైప్ కాలిందని చెప్తివి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కనబడబట్టే పైపులో 2 బెండలు కాలినాయి, మోటార్ కాలింది, స్టార్టర్లు కాలినాయి. ఇవన్నీ కాలినా కూడా ఏమందిరా తమ్మి ఏం కత్తిరా నువ్వు ఇవ్వకుంటే వానబడితే ఆయనతోటి ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు ఎట్లా 1000 కత్తాయా 2000 కత్తాయా? అరే మరి అయితే రాదు, మరి ఏం చేస్తాం? నరుడు చెడగొడితే చెడిపోతామే, దేవుడు చెడగొట్టాలి చెడిపోవాలి. కానీ ఏది దేవుడు ముంచిండు నరుడు ముంచిండు అని చెప్పుకుంటున్నా, వాడే కళ్ళబడతాను అన్ని ముంచిండు. ఆడ వత్తాసి పలకబడితే నాకు ఇవ్వకుంటే తీర తమ్ముడా వానికి ఇరా వాడిని నట్టపోయిండు అని చెప్పబడితే ఆడికి మీ తమ్ముడు చెప్తూనే ఉన్నాడు. అన్న నువ్వు ఊకవే, నువ్వు మాట్లాడకే, నీ మాట్లాడితేనే అంటే కూడా నేను ఇంతలేవైతివి పెద్ద ధర్మరాజు లెక్కల. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నీళ్ళకి ఏడ్చుకుంటూ కూర్చుంటే అత్తయ్యా? ఏదో జరిగింది జరిగిపోయిందని ఊకోవాలి. నువ్వు అట్నే ఉండు, నేనైతే ఊకోను. ఆ పైపులు కొనబోతే ఇంటి ముందటే సిరుగా లొల్లి పెడతా, వాటి మందం కట్టిస్తావా కట్టివని సంగతి ఏందని అడుగుతా నేను. ఇక నువ్వు గిట్లా లొల్లి పెడతావని ఆడు ఏం కాలిపోడదని చెప్పిన. ఇప్పుడు నువ్వు లొల్లి పెడితే ఏమవుతుంది? మన ఇంటికి పోయి నువ్వు లొల్లి పెడితే వాళ్ళు లొల్లి పెడతాడు, ఇద్దరు కలిసి లొల్లి పెట్టుకుంటే మళ్ళీ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి పంచాయతీ చేసుకోవాలి. అంతేనా? మనం నలుగురికి ఇచ్చేటోళ్ళం కానీ మనం అడుకుంటోళ్ళం కాదు. వాడు ఇచ్చిరద్దు, మనం తీసుకుండద్దు. మా కానీ పోగో ట్రాక్టర్ అత్తంది మంచిది అని చెప్పు. 20 చేయి, మొత్తం 20 చేయి. చేస్తా గానీ మరి పోయినసారి పంట డబ్బులు ఇయ్యలే కాదా? ఇస్తేనే పైసలు ఇస్తా, పైసలు లేకుంటే పోతాయి. డీజిల్ మందం అన్న కొన్ని ఇవ్వాలి ఎట్లనే? ఆ డీజిల్ మందం ఇస్తారా? 5000 ఇస్తారా ఇంటి దగ్గర? దగ్గర పెడుతుంది, దండం పెడతా. సరే ఓకే. సరే. ఇప్పుడు సానేసుడు ఎంబడి పడ్డట్టే పడతాడు మా ఎంబడి. ఏందే ఏందేంది మళ్ళీ ఏందే అంటాను? ఇప్పుడు ఆయన ట్రాక్టర్ అయినా పైసలు అడుగుతాడు, ఎంచి తెచ్చిస్తావు? ఇప్పుడు పెట్టుబడికి కావన్నా, పైపులు కొనన్నా, మోటార్ కొనన్నా, అటుకనే అవుతుందా? అరే ఊకోవే, దుర్తుని చూసి దూరం ఉండాలంటారు. మన సంగతి తెలిసి కూడా ఎందుకు మాట్లాడితే? వాని దగ్గర ఎట్లా రాబట్టుకోవాలి, నాకు అట్లా రాబట్టుకోవాలి. మీకు తెలియదా చేయదే? ఇప్పుడు ఆయనకు తగినట్టు చేస్తేనే మంచిగా ఉంటది, లేకుంటే అసలు అక్కడికి రాకపోవాలి. నేనైతే ఊకోను. అరే వాడు ఇచ్చినది మనం తీసుకుంటే నువ్వు లేని దోడు సంపాదించకే, నాకు లొల్లి రాశకారం సంపాదిస్తుంది. ఇంకా నేనే లొల్లి తయారు చేస్తానా? నువ్వు చేసేది మంచిగానే ఉన్నాయి కానీ ఏం చేసిన నేను? ఏం చేసినావు? ఏందన్నా బాయ్ కడికి వచ్చి నిలబెట్టుకుంటాను పెట్టుకుంటాను. మొన్న పంచాయతీలో ఆయన ఏమని చెప్తాడు? మొన్న మన ఖరీదు కట్టి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చెప్ప, భారతం పెద్ద భారతం చెప్తాను. అద్దు అది అద్దు, ఎప్పుడు గిట్టినా నన్ను గదిరించుకుంటూనే ఉంటావు. అయింది పోయింది కానీ ట్రాక్టర్ వచ్చింది కదా, దున్నుతుందా? దున్ను అని చెప్పిన, అది కూడా దున్ను అని చెప్పిన, 20 చేయి అని చెప్పిన, దున్నుతానన్నాడు. నేను కూడా రవికి ఫోన్ చేసి చెప్పిన, ఒకన పోతే దున్నగా అని చెప్పిన. సరే అయితే కానీ నేను ఇంటికి ఆడిపోతే ఇంటికి వెళ్ళలేరు, ఇక్కడికి వచ్చినందుకే. ఏదిరా? ఏం లేదన్నా, నిన్న మనం అల్లుడు ఇంటికి పోయి వస్తుంది, వాళ్ళు రేపు అత్తరా. మరి ఎట్లా ఏం చేయాలో నాకు ఏం దొరకలేదు. వాళ్ళకైనా బట్ట పాతకి ఇట్లా తీసుకురావాల్సి ఉంటాయి కదా. మళ్ళీ వాళ్ళు ఎంతమంది వస్తారు? తోలుతో మన ఇంటికి రాబట్టే ఎప్పుడు వాళ్ళ పాలలో ఇట్లా తీసుకొస్తారా, దగ్గర చుట్టూపొలం ఇట్లా పట్టుకొస్తారా? మరి ఎవరైనా తీసుకొస్తారో ఏం తెలుస్తలే కదా.
నాకు అందుకే ఏం దొయ్యక నేను ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తే మీరు ఇంటికి లేరు, ఇక్కడ ఉన్నారంటే ఇటు వచ్చిన. అవ్వ చెప్పింది బాయి కాడికి వెళ్ళిపోరా అంటే ఇంటికి వచ్చిన నేను. ఏం దొత్తలేదంటే ఎట్లా తోసేదే ఉన్నారు అందులో. వాళ్ళందరికీ బట్టలు తీసుకో, మౌనికకు తీసుకో, అల్లుని తీసుకో, ఈ ఎప్పుడాలు ఈ ఎంపుని కూడా తీసుకో, ఆ నలుగురికి బట్టలు తీసుకో. ఇంత పోసుక సాజ్ అయితే అయిపోయాయి. బాగా అడుగుదాం, ఓ 10 మందిని తీసుకొస్తానంటేనో ఓ యాటను కొద్దాం, లేదనుకో ఇంత చికెన్ తెచ్చి వెళ్ళదిద్దాం. ఇక దాంట్లో దొత్తలేదేంది చేస్తలేదేందిరా. ఇది మంచిగానే ఉన్నది. ఇదేమన్నా ఫస్ట్ దానయ్యా మంది తీసుకొస్తారంట, మంది ఎందుకయ్యా ఇప్పుడు? అయినా నువ్వు అనేది కొనిచ్చావు, వదిలేనేది కొనిచ్చావు. ఇదేమన్నా మొదటి పెళ్లి రోజారా? ఇది 2వ సంవత్సరం పెళ్లి రోజు. ఇక ఫస్ట్ ఇది వాళ్ళు ఏడే చేసుకున్నారో ఏం కాతో. ఈ 2వ దానికైనా మంది ఏం రారా, వాళ్ళే 4 వస్తారు. ఆ నలుగురికి బట్టలు తీసుకుందాం, మంచిగా ఘనంగా మన ఇంటి ముందర సంబరంగా పండుగకి చేద్దాం. సరే అన్న, నువ్వు అనేది నిజమే కావచ్చు. అదే నాకు ఎందుకో కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తొలుత మన ఇంటికి వస్తున్నారు కదా. మనం ఇప్పుడు ఈఎం మాట్లాడి చేసిన సంబంధం కాదు, పెళ్లి కాదు. వాళ్ళిద్దరు పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకునేది ఫస్ట్ టైం. ఇప్పుడు మొదటిసారి వాళ్ళు మన ఇంటికి వస్తాను కాబట్టి డబ్బుని వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. చుట్టాలనో, దగ్గర వాళ్ళనో, ఇంట్లోనో, పాలెలనో. ఎందుకైనా మంచిది నువ్వు అన్నట్టు ఒక మాట అయ్యంపుని ఫోన్ చేసి తెలుసుకొని అట్లయితే అట్లే. కానీ అన్న అది పోను, వాళ్ళ ఇంటికి మొన్న మనం పోయినప్పుడు బావా మీకు భూమి సాగే పట్టినది అని అడుగుతుంది. రేపు వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. ఇక నాకున్నది కూడా వాళ్ళు వచ్చినప్పుడే గిది ఉన్నది గిది లేదని చెప్పి అయిపోద్ది కదా. అవురా, నువ్వు అన్నే చెప్పినావు కదరా, నాకున్నది 2 బిడ్డలు, నాకున్న ఆస్తి అంతా చెరసగం అన్నావు. వాళ్ళ ముందటే చెరసగం రాసిద్దాం. మౌనిక ఇద్దాం, వైష్ణవి ఉంచుదాం. కాదు మొన్న పోయినప్పుడు మంచిగా మాట్లాడిందా వాళ్ళిద్దరైతే? మంచిగానే మాట్లాడు. మేము పోగానే మా అయ్యంపుడు రాళ్ళని కూర్చొని అన్నాడు, మంచి నీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చిండు, మంచి చెడు తెలుసుకున్నాడు. బాగే బావా అంటే బాగే అన్నాడు. కొంచెం మా చెల్లె గడబడి చేసింది. ఏ తల్లిదండ్రులకి ఉన్నదా అనే, తల్లిదండ్రులు కాదా అని ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పుడు బాధ అనేది ఉంటుంది. మనకెంత బాధ ఉన్నదో వాళ్ళకు కూడా అంతే ఉన్నది. అయ్యో నా కొడుకు నన్ను విడిచిపెట్టిపోయిండు, నా కోడల దగ్గరనే ఉంటాను, నా కోడలు కొంగ పట్టుకునే తిరుగుతానని ఆమె కొంచెం నిలిపెట్టినా. కానీ అట్లా కాదు చెల్లె, ఇట్లా మా ఇంటికి గురి రాలేదు, వాళ్ళిద్దరు బతుకుదాం అనుకుని పోయిళ్ళు, మంచిగానే బతుకుతాళ్ళు అని జర కాళ్ళు మొక్కో కడుపులు మొక్కో బతిలాడి రాణి ఎల్లుండి మా ఇంటికాడ పండుగ ఆదివారం రోజు చేసుకుందామని బతిలాడి అయితే వచ్చినాం. ఇవాళ రేపు పిల్లడిచ్చిన వాడిని బామ్మరిది అని పిలిచే లెక్కలు ఉంటాయి. ఆయనే నన్ను బావా అని పిలుస్తా అంటే ఆయన కళ్ళ ముంగట నేను బాగా ఏమో ఇబ్బంది అంటే సంబరపడలేకపోయినా. కానీ ఇంటికి వచ్చినాక అయితే మీ చెల్లదని చెప్పుకుంటే మస్తు సంబరపడ్డా. అయినేంది నాకన్నా పెద్దోడు ఏంది, నన్ను బావని పిలిచిరేంది, నాకు మస్తు సంబరం అనిపించింది. వాళ్ళ ఇల్వలు వేరే, వాళ్ళ మర్యాద వేరేనా? సరే కానీ మరి నువ్వెందుకు అనుమాన పడతానో, మరి నీకు నీ మనసులో ఉన్నది చెప్పరాదు. నా మనసులో ఏం లేదు వదిన, ఇప్పుడు బట్టలకు పోవాలి కదా, పైసలు కావాలి. ఇప్పుడు నాకు అదే ఏం దోత్తలేదు వదిన, అందుకే మీ దగ్గరికి వచ్చిన. పైసలు లేవారా? ఎక్కడ ఇప్పుడు అక్కలను అడుగుదామంటే ఫోన్ చేసి వట్టిగా రమ్మని చెప్పిన. అక్క మరి ఇట్లా సంగతి రావే అని చెప్పిన. నేను అల్లుళ్ళకి కూడా ఫోన్ చేసిన, వాళ్ళు అత్తమావ అన్నారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఖర్చుకు లేవు, బట్ట బాధకు లేవు, నా దగ్గర ఏం లేవు. ఇప్పుడు దాది ఎగురుతుంది ఇంటికాడ, నాకు దానికి ఎగురుడు భరించలేకనే నేను ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తారు మీరు లొల్లి పెట్టుకుంటారు, మంచిగా ఉన్నది మన కథ అంతా. ఈ లొల్లి ఎక్కడ అట్టిదారా ముచ్చట. కానీ మళ్ళీ కావ్య గడబడి ఎందుకు చెప్తాందిరా, చెల్లున్న అల్లుడు పిల్లలు పిలిచే పైసలు ఇస్తామని. ఇవాళ రేపో వాళ్ళకి పైసలు వచ్చినాక ఇస్తారు కదరా, దానికి లొల్లి పెట్టేందుకు మీరు గీసలాడేందుకురా? ఇప్పుడు అక్క దగ్గర ఏడిపోవు నాకు తెలిసే, అల్లుడు చెప్పిన మాట మీద నాకు నమ్మకం లేదని. కాబోయేందంటే ఇప్పుడు ముంగడబడ్డ ఆపద ఎట్లా కట్టబడాలనేది దాని తనలాట నా ఆరాటం. ముంగడబడ్డ దాని ముచ్చట నేను చెప్తా. ఆ సురేష్ చెట్టు మగవాట్ల పైసలు ఇస్తారన్నాడు, ఆ పైసలు అడుకొని పోయి వాళ్ళకి బట్టలు తీసుకో, ఇంత చిల్లర సామాన్ ఇంట్లోకి పట్టుకొని రాపో. సరే సేటు దగ్గర పోయి పైసలు తీసుకొని పోతాం. మరి నేను ఇగో ఇంకోటి రెత్తాను, ఆ పురుషోత్తం నేను చెప్తా. అవసరం పురుషోత్తం దగ్గరికి పో, ఓ 2 తులాలకు బంగారానికి భయాని వాళ్ళకి మనం అప్పుడు పెళ్ళినప్పుడు ఏం పెట్టకపోతే ఏం చేయకపోతే ఇంత పెట్టినట్టు కూడా ఉండాలి కదా. సొమ్మం నా బిడ్డ చీర కట్టించినప్పుడు ఫంక్షన్ పద్ధతి బంగారం కొంతున్నది, పెళ్లి చేయించిన బంగారం ఉన్నది, అవి ఇవి కలిపి పెడతా. సరే నువ్వు అన్నట్టు పురుషోత్తం సేటు దగ్గర పోయి ఓ 2 తులాల బంగారం ఎత్తా. ఇంకోటి, మీరు సురేష్ గారి దగ్గర పోయి పైసలు తీసుకొని వదిన నువ్వు కావ్య ముగ్గురు పోయి అన్ని సామాన్లు కొనుక్కొని రాలి. రాగానైతే దండలు మనిషి రాకుల్లి, మళ్ళీ అనంతగాని తోలుతా, వాడిని తోలుతా, వీని తోలుతా అంటే దండలను అయితే పెండింగ్ పెట్టకుల్లి, మీరే పట్టుకొని రాలి. విన్నారా? సరే తెచ్చి ఇంటికాడ ఫ్రిడ్జ్లో పెడతానే కానీ పోలి మీరు పోలి. వదిన నువ్వు పోదాంపా. నేను ఆ బండి ఎక్కించుకొని పో, నేను ఇంత దున్నిచ్చి నేను నిమ్మలగా ఎత్త పోలి. తొందర రాంబర్ ఎండంతట్లే కొడతాను, నువ్వు బాగా సేపు ఉంటావు. మంచిలు ఉన్నాయా? ఉన్నాయిరా, బాటిల్ ఉన్నాయి. మరి నువ్వు ఎండ తిరిగి అంత కావాలవుతావు. ఏం కాదు పోయి, ఇప్పుడు పోయిలు వేసుకున్నావు పొద్దున? వేసుకొని వచ్చింది. ఇదైతే మంచిగా ఉన్నదయ్యా. వాళ్ళు ఎన్నడు మన ఇంటికి రాలే, మనం ఎన్నడు వాళ్ళ ఇంటికి పోలి. వాళ్ళు వచ్చినందుకైతే వాళ్ళకి పెట్టేది మనం పెట్టినాం అనుకో, వాళ్ళకు మనసు నిమ్మలం అవుతుంది. చూసినా మేము ఇన్ని రోజులు కలవకుండా కానీ వాళ్ళ బిడ్డకు పెట్టుకున్నారని వాళ్ళ నిమ్మల పట్ట అంతే సార్. వాళ్ళు సంబరపడాలి. మనం మొన్న వాళ్ళ ఇంటికి పోయి ఎట్లా సంబరపడాల్సినో వాళ్ళు మన ఇంటికి వచ్చి కూడా అబ్బా చేసిన ఫంక్షన్ చిన్నదైనా మంచిదే కానీ కడుపు నుండి చేసి మా ఇయ్యంపుడు ఇయ్యపురాలు మమ్మల్ని మంచిగా చూసుకున్నాను వాళ్ళు కూడా నలుగురికి చెప్పుకోవాలరా. మనం మన బావ ఎట్లా చూసుకుంటాం, మనం ఇప్పుడు చెప్పుకుంటలేమారా?
వాళ్ళు కూడా మనం మన గురించి వాళ్ళు మంచోళ్ళు మంచిగా చూసుకుంటారు, వాళ్ళ దగ్గర మర్యాద మంచిగా ఉందని వాళ్ళు చెప్పుకుంటే మనకు అంతే చాలు. వాళ్ళు ఏమైనా మన కిరీటాలు పెట్టేది ఉన్నదా? మాట పోవద్దు, గది వచ్చిన వాళ్ళ దగ్గర మాట పోకుండా చూసుకోవాలి వాళ్ళు మనం. అంతే. మరి ఇక ఎండ నువ్వు తొందర రా మరి. తప్పలు తప్పరా ఉండకు మరి బాగా ఎండ అయినాక నువ్వు గవరైతే ఇట్లా ఇట్లా నీ పాడు చేయ. ఎన్ని రోజులకు శుభకార్యం జరుగుతుంది బిడ్డ మన ఇంట్లో. ఎప్పుడో మా అయ్య షష్టి పూర్తి జరిగింది, అందరం సంబరంగా జరుపుకున్నాం, అందరం ఎగిరినాం దునికినాం, మస్తు పండుగ చేసుకున్నాం. ఏదన్నా పండుగ చేద్దామంటే ఆ పండుగలనే అశుభం ఎదురైంది మనకు. కానీ ఇటువంటి శుభకార్యం అయితే ఎప్పుడు లేదు బిడ్డ. ఇవాళ మీ పెళ్లి రోజుతోటి మళ్ళీ మన ఇంటికి కలిసింది బిడ్డ. అందరం కలిసినాం. కట్టం వాళ్ళు కుటుంబం అంటే ఇట్లుండే అట్లుండే అన్నట్టు ఇప్పుడైతే దేవుని దయ వల్ల మన అందరం ఒకటైనాం, అందరం సంతోషంగా ఉన్నాం బిడ్డ. ఇదైతే నాకు మస్తు నిండున్నది తల్లి. నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కొడుకులు, అబ్బాబ్బా నా చిన్న బిడ్డ ఉన్నట్టంటే ఎంత మంచిగా ఉండి ఇంకా సూపర్ నిండుగా ఉండరా. ఇది అమ్మి మనం కలిసి ఉన్నట్టు ఈ ఊళ్ళో కూడా కలిసి ఉండాలి, అందరు మంచిగా ఉండాలనే కోరుకుందాం రా మనం అయితే. అంతే అన్న, అదృష్టం అంటే ఎంతైనా మౌనికమే అన్న. ఆమెకి ఇష్టమై ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా 1 సంవత్సరం పాటు మనం కలవకుండా మనల్ని చూడకుండా వాళ్ళ అత్తమామకు దూరమై ఉండి ఈసారి మన ఇంట్లోకి వచ్చి మనలా సంతోషపరిచి ఎంతో బాధలతో ఉన్నావా. మన కుటుంబం అంత బాధలు అసలు భూమి మీద ఎవరికి రాలే కావచ్చు, ఎవరికి రావద్దని కూడా కోరుకుంటాం. అంతటి బాధలను ఒక్క ఈమె అడుగుతోటి, ఈమె రాకతోటి అదృష్టం చూడు. వచ్చిన 2 రోజులకే పెళ్లి రోజు రావడము, ఇంత మనకు సంతోషాన్ని తీసుకురావడం ఎంతైనా కూడా ఈ కాలు మోపిన అదృష్టం అనుకుంటా. ఇంతకన్నా నాకు ఏం కావాలరా? నా తమ్ముడు, నా చెల్లె పిల్లలు, నా తమ్ముని పిల్లలు, మా అవ్వ, మన ఇయ్యంపుడు ఇయ్యపురాలు, ఇంకేం కావాలరా మనకు? ఇంతకన్నా సంతోషం చాలా నిండున్నది రే అల్లా. అన్న ఏదైతే ఇప్పుడైతే అందరం సంతోషంగా ఉన్నాం, ఎప్పటికి ఇట్లనే సంతోషంగా ఉన్నాం. బిడ్డ, కుటుంబం అన్నాక కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అన్నిటిని దాటుకుంటా బతుకుడే జీవితం బిడ్డ. ఆ జీవితాన్ని జయించిన వాళ్ళే మనిషి. విన్నావా? కష్టం రాగానే నిరుత్సాహపరుడు, సుఖంగా రాగానే పొంగిపోడు కాదు బిడ్డ జీవితం అంటే. కష్ట నష్టం ఉంటేనే జీవితం అవుతుంది. అందరు ఒకరికొకరు విలువనియాలి, అందరూ మర్యాదగా నడుచుకోవాలి. అత్తతోటి ఎట్లుండాలి, మామతోటి ఎట్లుండాలి, బాబుతోటి ఎట్లుండాలి, తమ్ముతో ఎట్లుండాలి, ఇవన్నీ చూసుకుంటూ పోయేదే జీవితం బిడ్డ. బతికినామా పుట్టినామా పోయినామా అనేది కాదు. మనం పుడితే ఎంతమంది సంబరపడరు, అయ్యో పాప ఆయన మంచి అయినా అనేది ఎంతమంది అన్నారు అనేది కావాలి. ఎవడు పుట్టిండు పోయినరా అని అంటే ఆ జీవితం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే బిడ్డ. అందరం ఎవరైనా ఇంకోళ్ళకి ఆదర్శం అయ్యేటట్టు బతకాలి. విన్నరా బిడ్డ? ఎవరికి ఆశపడకుండా అందరూ మంచిగా బతుకుల్లి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సరే సరే అని ఏమైంది? ఇంకా గిట్లనే క్లాస్ ఇస్తున్నావు అందరికి? నేను చికెన్ తీసుకురానికి పోయినా. మరి నువ్వు లేవా? ముట్టిరి ముచ్చి దండలు వేసుకోలేదు. అరే ఫస్ట్ ఇక మన కళ్ళ ముందర దండలు వేసుకోవాలి. వేసుకోవాలి బిడ్డ. అబ్బా ఎన్ని రోజులకి ఇంట్లో గది దండ మంచిగా అయిపో బుజ్జికి. ముట్టి అన్ని ఉంటాయ్యా. నువ్వు దొంగతా అంటే అన్ని పెట్టిస్తావా? పెళ్లి రోజు శుభాకాంక్షలు. అంతే కదా? నా ఇటు కూడా పోసుకొని 200 ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా బతుకులు బిడ్డ. కట్ చేయరు బిడ్డ. ఇద్దరు కట్ చేయాలి బిడ్డ. నాకేందా పెళ్లి రోజు ఎలా మీది, మీరు తినాలి, మంచిగా ఉండాలి. అయ్యా నా బిడ్డ పైలో మంచిగా ఉండుల్లి. విన్నారా? రాసేలే మీరు రాసే. నేనే పెడతాం మీరు నేనే పెడతాం. అత్త మేము పెడతా తెలియదు.
బామ్మడికి అట్లా ఫోన్ చేయకురా. నా కొడుకు జాగ్రత్త. మీరు రండి అయ్యా సార్ ఇక మీరు నలుగురు ఒకసారి దిగులే ఫోటో అటు తిరిగి ఇప్పుడు అనంతగాడు ఉన్నాడు కానీ ఆగట్లా ఆగట్లా పట్టుకో ఆగంతే అంతసేపు అవుతా. కానీ అందరు రెడీయా? అన్న ఫోటో ఇంకొకటి కట్టమల్లు కాన్నాను సిరీస్ కి బా